వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంధ్య. హేమ, మన సినీ నటి హేమ గారు గత కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. బట్ ఏ విషయంలో అయినా దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా ఉంటుంది. పాపం మన హేమ గారు రేవ్ పార్టీలో పాల్గొన్నప్పుడు దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే అలా కామ్గా ఉండుంటే మేబీ ఇంత ఇష్యూ కానీ ఆమె దాని ట్రోల్స్ కానీ లేకపోతే ఇంత రచ్చ కానీ జరిగి ఉండకపోయేదేమో. అక్కడికి వెళ్ళి రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ అదే రేవ్ పార్టీ లొకేషన్లో ఉండి హాయ్ నేను ఇక్కడే ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నాను, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ తన గోతిని తానే తవ్వుకొని అదే లొకేషన్లో ఉండేసరికి ఆ తర్వాత ఒప్పుకొని తప్పక ఎన్ని అవమానాలు ఎదుర్కొంది ఏంటి అనేది తెలిసిందే. అయితే ఇందాకనే దీనికి సంబంధించి ఒక సినీ విశ్లేషకుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరండి వెళ్ళండి రేవ్ పార్టీకి? సినీ ఇండస్ట్రీలో ఎవరు రేవ్ పార్టీలోకి వెళ్ళలేదా? అసలు ఎవరు వెళ్ళరకుంటే మీరు మాట్లాడండి. వెళ్ళారు, దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్నట్టుగా పాపం మన హేమ గారు అడ్డంగా బుక్ అయిపోయారు, బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ హేమ గారు అంటే ఈవెన్ ఆమె టెస్ట్కి పంపించడము, నన్ను పంపించకపోయినా నేను దొరికాను, నేను డ్రగ్స్ కన్జ్యూమ్ చేశాను, నేను డ్రగ్స్ తీసుకున్నాను అంటూ నా మీద రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడే నేను టెస్ట్కి వెళ్తున్నాను చూడండి, నన్ను ఇప్పుడే తీసుకెళ్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళి లోపల అనుకుంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఆమె మా అధ్యక్షుడు మంచు విష్ణునైతే కలవడం జరిగింది. వెళ్ళి ఆమె ఆవేదనను, బాధను రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఆమె రేవ్ పార్టీలో దొరకడంతో ఈవెన్ కర్ణాటక మీడియాలో ఇది పెద్ద సెన్సేషనల్ అవ్వడము, ఇక్కడ నుంచి కొందరు ప్రముఖులు కూడా అక్కడికి వెళ్ళడము, దాంతోపాటు అక్కడ కర్ణాటక మీడియాను కూడా దీన్ని హైప్ చేయడము, మన తెలుగు వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న విషయంతో కొంత మాకు డ్యామేజ్ అయింది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ హేమ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న తెలుగు సినీ వాళ్ళు ఎంత రచ్చ చేశారు, గతంలో ఆవిడ ఏమేం మాటలు అంది, ఎంత ఇచ్చేశారు, ఇప్పుడు అడ్డంగా అంటే ఆమె చేసింది ఆమెకే రిటర్న్ అయింది అంటూ కూడా కళ్యాణి గారు లాంటి వాళ్ళు కావచ్చు, బుచ్చిబాబు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి చాలామంది వాళ్ళ తెర మీదకి రావడం, ఆమె గురించి మాట్లాడడం ఇదంతా తెలిసిందే. అది కంక్లూజన్ అవ్వకుండా నేను డ్రగ్స్ తీసుకున్నాను కానీ ఆ రేవ్ పార్టీ నిర్వహించింది నేనని కానీ దాంట్లో నేనే మూల సూత్రధారణని కానీ ఎక్కడా ఎలాంటి రిపోర్ట్ బయటికి రాకుండా నా సభ్యత్వాన్ని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి పునరాలోచించండి అంటూ ఆవిడ మా అధ్యక్షుడైన మంచు విష్ణువుకి తను అనుకున్నదంతా లేఖ రూపంలో రాసి వాళ్ళ ఆయన్ని కలిసి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు చిరంజీవి గారిని కూడా ఆవిడ రిక్వెస్ట్ చేయడం జరిగింది, దయచేసి ఒక్కసారి ఆలోచించండి, నాకు ఇప్పటి వరకు మొత్తం మన ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ల్యాబ్లో టెస్టులు చేయడం జరిగింది, ఇదిగో రిపోర్ట్ వచ్చింది, నేను అసలు డ్రగ్స్ తీసుకోలేదు కానీ పార్టీలో నేను పార్టిసిపేట్ చేశాను, ఇదిగో నాకు వచ్చిన రిపోర్ట్, దీంట్లో నెగిటివ్ వచ్చింది, నా బాడీలో ఎలాంటి డ్రగ్స్ మూలాలు కానీ నేను గతంలో డ్రగ్స్ తీసుకున్నానని కానీ అందులో ఎక్కడా రాలేదు, నాకు వాళ్ళు టెస్ట్ చేశారు, ది బెస్ట్ ల్యాబ్లో నుంచి టెస్ట్ చేసిన రిపోర్ట్ ఇదిగో అంటూ ఆమె విజ్ఞప్తి లేఖతో పాటు ఆ రిపోర్ట్ శాంపిల్స్ని కూడా దానికి అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఆవిడ అభ్యర్థన చేశారు, దయచేసి నా సభ్యత్వాన్ని రద్దు చేయడం సమంజసం కాదు, 3 దశాబ్దాల పాటు నేను సినీ ఇండస్ట్రీలో మీ అందరితో పాటు కలిసి పనిచేశాను కాబట్టి నా రిక్వెస్ట్ని అభ్యర్థించండి, నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకున్నట్టు రిపోర్ట్లో రాలేదు, బట్ రేవ్ పార్టీలో నేను పాల్గొన్న విషయం నిజమే, నేను దాన్ని కాదనట్లేదు, బట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నా వివరణ తీసుకోకుండా నా వర్షన్ ఏంటి అనేది తెలియకుండా ఇలా మీరు రద్దు చేయడం అయితే సమంజసం కాదు, కాబట్టి రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి, దయచేసి మా సభ్యత్వాన్ని రద్దు చేయొద్దు. కింది స్థాయి నుంచి నేను ఎదిగిన విషయం మీకు తెలిసిందే, 3 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నాను అని అంటే ఇప్పటి వరకు నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, కాబట్టి దయచేసి ఇది పునరాలోచించండి, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి అంటూ ఆవిడ ఆ రిక్వెస్ట్లో మంచు విష్ణుకి అందించడం జరిగింది. మరి ఎంతవరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఆవిడకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పటివరకు అయితే ఆవిడకు ఎవరు సంఘీభావం అంటే ఈవెన్ అంటే జరుగుతాయండి ఇలాంటివన్నీ, సరే రేపు పార్టీలో పాల్గొంది అనేసరి కానీ ఆమె తరపున వకాల్తా పుచ్చుకొని మాత్రం ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఆమె ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్కి సంబంధించి మరి ఆమెతో ఉన్న రిలేషన్స్లో ఉన్న క్లోజెస్ట్ సర్కిల్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి మరి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? నిజంగానే మరి మొదటి పొరపాటు అనేసని అంటే భావించడానికి వీలు లేకుండా ఏమైపోయిందంటే ఆ 3 దశాబ్దాల పాటు వెల్ నోన్ నటి హేమ అనే అంటే ఒక కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా
తనకంటూ నిజంగా 3 దశాబ్దాల పాటు ఉన్నారు, కాదనలేని విషయం. ఈ సందర్భంగా ఆమె కొంత వెల్ నోన్ క్యాండిడేట్. ఈవెన్ అటు తమిళనాడు దానికి కావచ్చు, కన్నడ కావచ్చు, మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, ఈమె యాక్టర్ నటి హేమ అన్న విషయం అయితే తెలిసిందే. కాబట్టి ఈ కొంత డ్యామేజ్ జరిగింది అనేది దానివల్ల అంటే కర్ణాటక మీడియాలో అక్కడ ఎక్కడో బెంగళూరులో దొరకడంతో టాలీవుడ్లో ఉన్న వ్యక్తి అక్కడ రేవ్ పార్టీ ఆమె నిర్వహించింది. రేవ్ పార్టీకి కర్త కర్మక్రియ హేమ అనే అక్కడికి అందరినీ తీసుకొచ్చింది ఆమె అంటూ పుంకాలుగా రావడంతో టాలీవుడ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఎందుకంటే గతంలో డ్రగ్స్ విషయానికి సంబంధించి ఇలాంటి రకరకాలుగా చూసాం కాబట్టి రేవ్ పార్టీ అనేసరికి ఇది ఒక లేడీ నిర్వహించడం, మా అసోసియేషన్కి ఇది ఒక చెడ్డ పేరులాగా రావడంతో చాలామంది ఆర్టిస్టులు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ మా ముందు డిమాండ్ ఉంచడంతో ఇంకా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కూడా ప్రకటించారు. అయితే లీగల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నామ్స్ ప్రకారం ఫాలో అవ్వండి, అట్లీస్ట్ నా వర్షన్ వినండి, నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే మీరు ఏ యాక్షన్ తీసుకున్నా ఓకే. గతంలో ఇలాంటి ఆరోపణలు డ్రగ్స్ విషయంలో హేమహేమీలందరూ పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు వెళ్ళి విచారణకు హాజరు కాలేదా, నటులంతా వెళ్ళలేదా, దానికి సంబంధించి ఎంత రచ్చ అయ్యింది, అయినా వాళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం, నా మీద తీసుకోవడం ఏంటి, నేను డ్రగ్స్ తీసుకున్నట్టు ఎక్కడ రిపోర్ట్ అయితే రాలేదు కదా, మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా మీరు ఎండ్ ఆఫ్ ద డే చూడాల్సింది అయితే అక్కడ నుంచి కంక్లూజన్ ఏమొచ్చింది అనేది కదా మీరు కన్సిడర్ చేయాల్సింది అనేది మరి మన నటి హేమ గారి వాదన. మరి ఎంతవరకు హేమ గారి వాదన మా అసోసియేషన్ వినే అవకాశం ఉంది, మరి ఈమె వాదనను ఎంతమంది ఏకీభవించే అవకాశం ఉంది, వాళ్ళనే సబ్మిట్ చేసింది కాబట్టి ఈ లెటర్కి సంబంధించి మరి మా సభ్యులు కావచ్చు, మా అసోసియేషన్ ఆర్టిస్టులు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒకరిని ఎక్స్క్యూజ్ చేసేస్తే ఓకే, తర్వాత మళ్ళీ ఒకటి ఈవెన్ అంటే ఫస్ట్ తప్పిదంగా తీసుకొని అని అంటే మిగతా వాళ్ళకు ఏమన్నా అది రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుందంటే తప్పు చేస్తే ఒకసారి ఎక్స్క్యూజ్ చేసేస్తారులే అన్న ఏమన్నా మెసేజ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందా, దీన్ని ఎలా చూస్తారు అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగానే నడుస్తుంది. మరి ఎంతవరకు విష్ణు ఈ అంశానికి సంబంధించి మరి ఎవరెవరు సినీ పెద్దలతో ఎవరితో సంప్రదిస్తారు, మరి ఆవిడ ఎత్తిన లీగల్ టర్నల్ పాయింట్స్ అంటే నాకు ముందు నోటీసులు ఇవ్వాలి, నా వర్షన్ వినాలి, నా మీద ఇచ్చిన ఎలిగేషన్కి ప్రూఫ్స్ ఏంటనేది కన్సిడర్ చేయాలి అనేసానని నేను ఇందాక చెప్పినట్టు మన బెంగళూరు అంటే కన్నడ మీడియాలో మాత్రము టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ఈ విషయం పదే పదే స్క్రోల్ అవ్వడము, ఇక్కడ నుంచి వెళ్ళే రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేశారు. అంటే డ్రగ్స్ విషయంలో ఆరోపణలే, ఎక్కడ ప్రూఫ్స్ కానీ వీళ్ళు డైరెక్ట్గా పట్టుబడినట్టు కానీ ఎక్కడ అయితే ఏం జరగలేదు. ఆరోపణలకు సంబంధించి వీళ్ళకు కొంత ఎవరు లేరు, వీళ్ళపైన ఆరోపణలు వచ్చి అందుకే పిలిపించామనేసి అని చెప్పారు తప్పితే వీళ్ళు ఉన్నట్టు ఖచ్చితమైన ప్రూఫ్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయలేదు. బట్ ఈవిడ రేవ్ పార్టీలోనే అడ్డంగా అక్కడ దొరికిపోయారు. చాలామందిని ఈమె ఆర్గనైజ్ చేసినట్టు కొందరు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారనేది. బట్ ఇక్కడ ఈమెకు ఒక్కటే ఏంటంటే కొంత రిలీఫ్ ఏంటంటే ఈమె డ్రగ్స్ తీసుకోలేదు అన్న రిపోర్ట్ ఒక్కటి మాత్రమే అక్కడ ఈమెకు కొంత ఊరట, అందులో నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ రాలేదు, అది ఒక్కటే ఈమెకు ఊరట. కదా డ్రగ్స్ విషయంలో కూడా ఎవరికి పాజిటివ్ రాలేదు, ప్రతి ఒక్కరికి నెగిటివ్ వచ్చింది. బట్ ఏంటంటే అక్కడ ఓన్లీ ఆరోపణలు, అక్కడ ఎలాంటి ప్రూఫ్స్ అంటే ఈవిడ లేవనెత్తిన అంశాలను చూసి అక్కడ ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. బట్ ఇక్కడ ఈవిడ దొరికిపోవడం, కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరో తప్పడుగు వేయడము, ఆ తర్వాత దాని మీద సీరియస్ అవ్వడము ఇవన్నీ జరిగాయి కాబట్టి స్వయంగా స్పాట్లోనే ఈవిడ ఉన్నారు కాబట్టి మరి డ్రగ్స్ తీసుకోలేదన్న ఒక్క విషయాన్ని కన్సిడర్ చేసి ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది. మరి రేవ్ పార్టీకి సంబంధించి ఇందాక అన్నట్టు సినీ విశ్లేషకులు చెప్పిన విషయానికంటే ఎవరు వెళ్ళలేదండి, ఎవరు ఆర్గనైజ్ చేయలేదండి, దొరికారు కాబట్టి ఈవిడ దొరకని వాళ్ళైతే చాలామంది ఉన్నారు కదా అంటూ ఇంకొక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈమెకు మాలో ఎంతమంది అంటే 30 years అంటే 3 దశాబ్దాల ఇండస్ట్రీ కాబట్టి మరి ఎంతవరకు ఈమెకు అంటే కళ్యాణి గారు చెప్పినట్టు గతంలో ఈవిడ ఉండిన బిహేవియర్ కావచ్చు, అంతా మేమే ఫీల్ అయిన విధానం కావచ్చు, చాలామందితో మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి కాబట్టి మరి ఎంత మట్టుకు పాపం మరి హేమ గారికి ఆ సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే ఒక పొజిషన్కి వస్తారు, అది నిలబెట్టుకోవడం, కూల్చుకోవడము ఐదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఖచ్చితంగా మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. మన రేవ్ పార్టీలో ఈవిడ ఓన్లీ
ఎంజాయ్ చేయడానికే వెళ్ళారా, లేదు పార్టీ మొత్తం ఆర్గనైజ్ చేసింది ఏమైనా? కన్నడ మీడియాలో అక్కడున్న కన్నడ పోలీసులు ఎలాంటి రిపోర్ట్స్ అడ్మిట్ చేశారు? మరి ఈవిడని ఎక్స్క్యూజ్ చేస్తే మిగతా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మా అసోసియేషన్ ఫామ్ అయిన దగ్గర నుండి రకరకాల ఎలిగేషన్స్ అనేవి చూస్తూనే ఉన్నాము. ఈవెన్ మా ఎలక్షన్లు ఈసారి ఎంత రసవత్తరంగా ఉత్కంఠ జరిగాయి, ఏ రేంజ్లో గ్రూపిజాలు కనిపించాయి, ఆర్టిస్టులు కొట్టుకోవడం కావచ్చు, శివబాలాజీని హేమ గారు ఏంటిది రక్కిన విషయం కావచ్చు, ఆయనను కొరికిన విషయం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గతంలో ఇక్కడ హేమ గారి పర్సనల్ క్యారెక్టరు రిఫ్లెక్ట్ అవుతుంది, ప్లస్ ఇప్పుడు రేవ్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కలగలిపి ఉంటాయి. కాబట్టి మరి పాపం ఆవిడ ఇచ్చిన అభ్యర్థన ఏ మేరకు కన్సిడర్ చేస్తారు? మరి ఈవెన్ మంచు విష్ణు ఈ విషయంలో ఎవరెవరిని అప్రోచ్ అవుతారు? ఎందుకంటే సీనియర్ మా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మురళీమోహన్ గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్, ఈవెన్ మన శివబాలాజీ ఆర్ శ్రీకాంత్ ఫ్రెండ్ శివాజీ గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళతో సంప్రదింపులు ఏమన్నా జరిపే అవకాశం ఉంటుందా? వీళ్ళందరినీ ఒకసారి ఆయన వెళ్ళి కలవడం కానీ, లేకపోతే మరి ఈవెన్ హేమ గారే వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కానీ, మరి ఎంతవరకు హేమ గారికి ఈ విషయంలో సపోర్ట్ దొరుకుతుంది? ఇవాళ ఇది బయటకు వచ్చింది కాబట్టి రేపు ఆర్టిస్టుల నుంచి వెళ్ళి దీనికి సంబంధించి మరి మా తరపు నుంచి ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది, మిగతా ఆర్టిస్టుల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.